ఎయిడ్స్తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే, హెచ్ఐవి ఎయిడ్స్ను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ఎయిడ్స్కు మందు లేదు, నివారణ మార్గం అన్న నినాదం పుట్టుకొచ్చింది. హెచ్ఐవి సోకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరటగా ఉందట. ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం ఎప్పుడెప్పుడు అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సెన్సెస్ రూపొందించిన లినాకపావిర్కు USFDA అనుమతి ఇచ్చింది. 3 ఏళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. ఏడాదికి 2 సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు మరి అందుబాటులో ఉంటుందా లేదా అనేది సందేహంగా ఉంది. దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే చూద్దాం ఫ్రెండ్స్.